వాస్తవమా? అప్పు చేసింది వాస్తవం. అంటే ఎందుకంటే నువ్వు కారు విషయంలో కూడా ఒకానొక దశలో నీకు కొంత డబ్బులు లేనప్పుడు స్ట్రగుల్ అవుతున్న విషయం నాకు కూడా తెలుసు. ఒకటన్నా డబ్బులు విషయంలో ఆర్థిక లావాదేవీలు జరిగినాయి. ఓకే. తీసుకున్నా వడ్డీలు తీసుకున్నా ఇచ్చేసినామని అయిపోయింది. కానీ ఆ అమ్మాయి చెప్పే అమౌంట్ అది కాదు, తప్పది, తప్పు. 1,20,00,000 అమ్మాయికి సినిమా లేదు అక్కడ, అంత సీన్ లేదు అమ్మాయికి. ఒక 25 లక్షలు నాకు ఇచ్చింది, వడ్డీ అంతా కలిపి 32 లక్షలు ఫైనల్ చేసాము పెద్ద మనిషి సమక్షంలో, వైసీపీ పెద్ద మనిషి సమక్షంలో. అది కూడా వాళ్ళ గవర్నమెంట్ కదా ఇప్పుడు. 32 లక్షలు ఇస్తే 15 లక్షలు ఒకసారి ఇచ్చాను, అప్పుడు ఒక వీడియో ఇచ్చింది. అంటే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే కిరణ్, నిజంగా అలా జరుగుండుంటే, నిజంగా నువ్వు ఆ లక్ష్మితోటి రకరకాలైన సంబంధాలు కలిగి ఉంటే, మరి వైసీపీ హయాంలో నాకు కేసు పెట్టింది కదా, అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎవరు? వైసీపీ వాళ్ళు. కేసు ఆడ పెట్టింది అంటే ఐ మీన్ విషయం బయటకు వచ్చింది కదా, బ్లాక్ మెయిల్ చేసింది నన్ను. అదే అప్పుడైనా ఒక్కడనే బ్లాక్ మెయిల్ చేసింది. ఓకే. అప్పుడు కిరణ్ రాయలు ఏమీ లేదు. ఓకే. ఎలక్షన్ అయిపోతే గవర్నమెంట్ వస్తే కిరణ్ రాయలు టీటీడీ చైర్మన్ ఏ సాప్ చైర్మన్ అయిపోతాడు, దోచేయాల్సి అనుకునింది. ఓకే. ఇక్కడ మీకు తెలిసిందేమోనన్నా. ఓకే. కాబట్టి అక్కడ ప్రయత్నం లాస్ట్కి ఏమి లేక ఇచ్చి డబ్బులు తీసుకోపోదాంలేని తీసుకునింది. ఎంత ఇచ్చావు? 15 లక్షలు ఇచ్చాను. ఓకే. 15 లక్షలు చిక్కు బాండ్ ఇచ్చాను ఇవ్వాల్సిన డబ్బులకి. దానికి ఎవిడెన్స్ ఆ అమ్మాయి వీడియో కూడా ఇచ్చింది నాకు, మీరు చూసిన వీడియో. కిరణ్ రాయలకి నాకు ఆర్థిక లాభం సెటిల్ అయిపోయినా చెప్పింది. ఇప్పుడు ఎందుకు కాదు అంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి అది నేను మనస్ఫూర్తిగా ఇచ్చాను, నేనే డబ్బు తీసుకున్నాను, ఇచ్చానని చెప్తే అప్పుడు నేను ఒప్పుకుంటా వీడియోలో ఉన్నట్టు. పోటీ ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ చేసింది, ఆ అమ్మాయి రిలీజ్ చేసిందా లేకపోతే వైసీపీకి అమ్మాయి ఇచ్చింది నాకు కూడా సమాచారం. 2 ఏళ్ల ముందే ఆ అమ్మాయి ఆ వీడియోలో కొంతమంది మా పార్టీలో వ్యక్తులు కొంతమందికి పోయింది, కొంతమంది వైసీపీలకు ఇచ్చింది. ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ చేయడం వల్ల మనకి ఏమి రాదులే, కిరణ్తో ఇప్పుడు వదలదు. సమయం సందర్భం వచ్చినప్పుడు కిరణ్ కొడతాము. ఎందుకంటే ఈ నెల 15వ తారీఖు తర్వాత పవన్ కళ్యాణ్ గారితో నాకు భేటీ ఉంది, నేను పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నాను, నాకు మంచి భవిష్యత్తు ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పాక నన్ను టైం చూసి దెబ్బేశారన్న. చిట్టి కాదు అయితే, చిట్టి 2.0 కాదు అయితే, వీళ్ళే వేశారు. ఓకే. చిట్టి 2 బిట్టి వేసేసారు వీళ్ళు. ఓకే. కిరణ్ రాయల్ దాంట్లో ఎవరో సహకరించుకుంటున్నారు, కొంచెం బాధేస్తుంది. ఓకే. పదం వచ్చే టైము మంచి కష్టపడ్డా. అంటే నా బాధ ఏంటంటే, నా బాధ ఫస్ట్ నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారన్న, నా కోసం పనిచేసిన పార్టీలో వాళ్ళంతా ఏడుస్తున్నారన్న. మీరు చూసినారు, ఇంత కింద కూడా చూసారు, చాలా మంది ఏడ్చారు. ఈ ఇన్స్టిట్యూట్ జరిగినాక నువ్వు మనం నిజమనేసిన బాధేస్తుంది. మేమంతా పార్టీ కోసం పనిచేసినాం, అప్పులు చేసినాం, కష్టపడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం, జైలుకి వెళ్ళినాం, పిల్లం బిడ్డలు వదిలేసి తిరిగినాం. ఈరోజు మంచి పొజిషన్ వచ్చే రోజు మేము లేకుండా పోయినా బాధ ఉన్నాం. కానీ మంచి రోజులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఆయన మమ్మల్ని ఎప్పుడు వదలడు, మేము ఆయన మనిషిని ఇప్పటికీ. కళ్ళనీళ్ళు వస్తున్నాయి నీకు? మరి కొంచెం బాధేస్తుంది. పనిచేస్తా కదా, చిన్న పని కాదు చేసింది. అంటే ఎంతకాలంగా మెగా ఫ్యామిలీని? 22-23 సంవత్సరాలు. జస్ట్ ఒక ఓవర్ నైట్లో పోలా. పాపం వాళ్ళు కూడా నన్ను ఏమనలేదన్న. వివరాన్ని తీసుకుంటారు, నేను వివరాన్ని ఇస్తాను, నేను తప్పు చేయను వాళ్ళకి తెలుసు. బట్ వైసీపీ సోషల్ మీడియా అమ్మాయి కదా, కిలాడి లేడీ కదా, కాబట్టి వాళ్ళు కూడా బాగుపడినారు. అమ్మాయి విషయంలో చెడ్డ పేరు వచ్చింది అనే దానికంటే ఆ ఫ్యామిలీకి ఎక్కడ దూరం అవుతామన్న ఆవేదన కనిపిస్తుంది.